టబ్బు నిండా వేపాకులు చక్కగా ఎంత ఫ్రెష్గా తాజాగా ఉన్నాయో చూడండి. ఆ పక్కనే పందు పుల్లలు, పళ్ళు తోముకోవడానికి ఇది చక్కగా ఉపయోగిస్తుంది కదండి. ఆ పక్కన వేప కొమ్మలు, ఇవి చక్కగా తీగ జాతి మొక్కలు పాకించుకోవడానికి ఉపయోగిస్తుంది కదండి. ఇవి మామూలుగా నేను కలెక్ట్ చేసినవి కాదండి. మా వేప చెట్టుని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కరెంటు తీగలకు అడ్డు వస్తుంది కదా అని కట్ చేసేసారనమాట. అంటే ఈరోజు మొత్తం ఈ వీధిలో ఉన్న మొక్కలన్నీ కూడా కరెంటు తీగలకు అడ్డుగా ఉన్నవి కట్ చేసేసారండి. కట్ చేసేసి కుప్పలో పోసేసారనమాట. నేను బయటకు వచ్చి చూసేసరికి ఆ కుప్పలో ఉందండి మా వేప చెట్టు. సరే అది చెత్తల్లో అలా వెళ్ళిపోవడం ఎందుకు అంటే అని తీసుకొచ్చానండి. తీసుకొచ్చి మొత్తం ఆకులన్నీ కట్ చేసండి టబ్లో వేసుకున్నా. ఎందుకంటే అటు పందు పుల్లల కోసం కూడానండి రోజు ఎవరో ఒకళ్ళు వచ్చి కొమ్మలో కట్ చేసుకుని తీసుకెళ్ళేవారండి. వాళ్ళకు ఉపయోగిస్తాయి కదని ఆ పందు పుల్లలు. అలా గార్డెన్లో మట్టిలో చల్లడం కోసం అని వేపాకులు కలెక్ట్ చేశానండి. ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి కదండి వేపలోను.